అందరం కూర్చుందాము. హల్లెలూయా. ప్రియ పరిశుద్ధ జనాంగమా, మనందరి ప్రధాన కాపరి అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మహా అద్భుత నామంలో మరి మీ అందరికీ ఈ యొక్క ఉపవాస కూడిక శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అది ఆఫ్ ఏం కాదులేండి, అది ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. అశోక్ గారు, ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. ఈ దినమున మరి ఎండ వేడిమి ఎంతగానో ఉన్నప్పటికీ కూడా మరి మీరందరూ కూడా ఆశించిన వారై ఈ దినమును దేవుని సముఖములో గడపాలని ఆశించి వచ్చారు. దేవుడు మనందరి యొక్క హృదయ ఆలోచనని ఆయన పరిపూర్ణంగా గ్రహిస్తూ ఉన్నాడు. మరి మనందరిని కాపాడుతూ ఉన్నాడు. ఈ దినమున ఇర్మియా ప్రవచనం మీరు చూసి ఉంటారు కదా. ఇర్మియా ప్రవచనం అని హెడ్డింగ్ పెట్టి మీకు పంపించాను. మన యొక్క ఆరాధన అంశాన్ని ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 11వ వచనం నుంచి నేను చదువుతున్నాను. దయతో గమనించండి. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజులకు దాసులుగా ఉందురు. యెహోవా వాక్కు ఇదే. 70 సంవత్సరములు గడిచిన తర్వాత వారి దోషములు బట్టి నేను బబులోను రాజును ఆ జనములను కల్దీల దేశమును శిక్షించుదును. ఆ దేశము ఎప్పుడు పాడుగానున్నట్టు నియమించును. నేను ఆ దేశమును గూర్చి సెలవిచ్చిన మాటలన్నీ ఇర్మియా ఈ జనముల గూర్చి ప్రకటింపగా ఆ గ్రంథములో వ్రాయబడినంతయు ఆ దేశం మీదకి రప్పించెను. ఎలా అనగా నేను వారి క్రియలను బట్టి వారి చేతి కార్యములను బట్టి వారికి ప్రతీకారము చేయనట్లు అనేక జనములను మహారాజులు కొందను. ఈ యొక్క ఇర్మియా దేవుని వాక్కు అతనికి ప్రత్యక్షమై మరి ఈ మాటలు సెలవిచ్చింది. ఏమని సెలవిచ్చిందంటే, ఇశ్రాయేలు జనాంగమంతా కూడా పాపముతో నింపబడిన వారై విగ్రహారాధికులై వ్యభిచారులుగాను మరి మోసగాళ్ళగాను మరి పూజించేవారుగా ఉన్నప్పుడు దేవుని యొక్క కోపము రగులుకొన్నది. మొదటి వచనం మనం చూస్తాము. యోషియా కుమారుడును యూదా రాజునైన యెహోయాకీము 4వ సంవత్సరం అనగా బబులోను రాజైన నెబుకద్నెజరు మొదటి సంవత్సరమున యూదా ప్రజలందరినీ గూర్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ఇది దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమైంది ఇర్మియాకు. ఏమంటున్నాడంటే, ఈ ప్రజలంతా కూడా ఏమవుతున్నారట? 4వ వచనం చూడండి. మీ చేతి పనుల వల్ల నాకు కోపము పుట్టించకున్నట్లు, నేను మీకు ఏ బాధయు కలగజేయకున్నట్లు అన్య దేవతలను అనుసరించుటయు వాటిని పూజించుటయు వాటికి నమస్కారము చేయుటయు మాని మీరందరూ ఈ చెడ్డ కార్యము మీ దుష్టక్రియలను విడిచిపెట్టి తిరిగిన ఎడల యెహోవా మీకును మీ పితరులకు నిత్య నివాసముగా దయచేసిన దేశంలో మీరు నివసింతురని చెప్పగా, యెహోవా పందుల కాడ లేచి ప్రవక్త అయిన తన సేవకులందరినీ మీ ఎదుగు పంపుతూ వచ్చిన మీరు వినకపోతురి, వినుటకు మీరు చెవి ఎగ్గకుంటిరి. ఈ మాట దేవునికి కోపము రగులుకొన్నది. ఎంతగా కోపము రగులుకొన్నదంటే, యూదా ప్రజలైనందరూ వారందరూ కూడా వారిని ఏ దేవుడైతే ఐగుప్తు దేశం నుంచి తోలుకొని వచ్చిన దేవుడు ఎవరో ఆ దేవుడిని ఆరంభములోనే మధ్యలోనే మర్చిపోయారు. వారందరూ కూడా మధ్యలో మర్చిపోయి 40 దినాలు యెషయా కొండ మీద ఉన్నప్పుడు దేవునితో సాంగత్యము చేసినప్పుడు వారందరూ కూడా ఒక బంగారపు ఒక దూడను చేయించుకొని ఐగుప్తు దేశం నుంచి మమ్మల్ని రప్పించిన వాడు నీవే అని కేకలు వేస్తూ పాటలు పాడుతూ నాట్యము చేస్తూ వారందరూ కూడా
మరి సంతోషించేట్టుగా మనము చూస్తూ ఉన్నాము. అయినను కూడా దేవుని యొక్క కోపము ఆ జాతి మీద రగులుకున్న మోషే వారందరి తరపున న్యాయాధిపతిగాను దేవుని బ్రతిమలాడుకున్నాడు. దేవుని కోపం రగులుకున్నది మోషే, వీరందరూ కూడా సర్వనాశనము చేసి ఇదిగో నీ ద్వారా మరొక సంతానాన్ని తీసుకొని వస్తాను అని అన్నాడు. మోషే, అయ్యా మీ దేవుడని యెహోవాకి వారిని ఎక్కడికైతే తీసుకుపోతలేక మధ్యలో అరణ్యములో చంపివేశాడని నీకు అపనింద వస్తుంది, కాబట్టి అది అవసరం లేదు. నా ద్వారా సంతానం అవసరం లేదు, ఈ ప్రజలను క్షమించు అని అడిగినప్పుడు ఆ మోషే యొక్క ప్రార్థన అంగీకరించాడు. అంగీకరించిన దేవుడు మరి ఆ ప్రజల్ని మరలా 40 దినాలు అక్కడ ఉంచి శాసనాలు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞల్ని అనుకరించి తయారు చేసింది ఈ పరిశుద్ధ గ్రంథం అంతా కూడా. దీంట్లో ఉన్న అనేకమైన ఆజ్ఞలన్నీ కూడా దానికి లోబడి ఉన్నవే. అయితే 10 ఆజ్ఞలు ఇచ్చాడు, మరలా వారిని తోడుకొని వచ్చాడు. అనేకమైన సనుగులు, అనేకమైన గొనుగులు, దేవునికి వ్యతిరేకము, మరి మోషేకు వ్యతిరేకము, మిరియాముకు రకరకాలైనటువంటి మాటలతో ఇబ్బంది కలిగింది. అయినను కూడా దేవుడు తన సహనాన్ని చూపించాడు. మరి మోషేతో అన్నాడు, అయ్యా ఇగో ఇక్కడ నుంచి నీవు చూడు ఈ కొండ నుంచి అని చూపించాడు. మోషే ఈ లోకమును విడిచాడు. తర్వాత తన యొక్క శిష్యుడైనటువంటి పరిచారకుడు అంటే యెహోషువను పట్టుకొని ఆ యొక్క యొర్దాను నది నడిపించి అక్కడి నుంచి ఆ దేశాన్ని వారు పరిపూర్ణంగా స్వాధీనపరచుకోవడానికి ఆయన నాయకత్వంలో ముందుకు వెళ్ళారు. ఆయన కూడా అంతా కూడా అప్పగించిన తర్వాత మీరు ఎవరిని ఆరాధిస్తారో నాకు తెలియదు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామని చెప్పి ఆయన కూడా ముగించాడు ఆయన యాత్రని. ఈ రకంగా మనం చూసుకుంటూ పోతూ ఉంటుంటే దాని తర్వాత న్యాయాధిపతులు వచ్చారు. న్యాయాధిపతుల తర్వాత రాజులు వచ్చారు. ఎవరు వచ్చినా ఈ యొక్క బుద్ధి అంటే వారు ఆ ఐగుప్తు దేశంలో చూసిన విగ్రహారాధన, ఆ పూజా వ్యవహారము, ఆ పాపాలు వారు మర్చిపోలేకపోతున్నారు. మనం ఎప్పుడు అనుకుంటాము కదా, ఆదాము నుంచి మనలో వచ్చిన సంక్రమించిన ఈ యొక్క పాపపు రక్తము మనం ఎంత పుణ్యంగా, ఎంత పరిశుద్ధంగా, ఎంత నీతిగా ఉందామని మనం ఆతృత పడ్డా కానీ గాక ఇది మనల్ని ఇంకా పాపములో చేయడానికే ప్రేరేపిస్తుంది, పాపములు నెట్టివేస్తుంది. మీరు ఎంత పరిశుద్ధంగా ఈ నెలలో, ఈ సంవత్సరంలో, ఈ వారం నుంచి నేను నీతిగా ఉంటానని ఎప్పుడు గట్టిగా నిలిచి ఉంటాడు, అప్పుడే వాడు పడదోస్తూనే ఉంటాడు. మీరు గమనించండి, మీ అందరూ కూడా అనుభవించిన వారే. ఈ వారం నుంచి నేను భక్తిగా ఉంటా, 2025 సంవత్సరం జనవరి మాసం నుంచి మొదలుకొని ఇక నాలో ఏ పాపము కలుషితము లేకుండా ఆయన బ్రతుకుతానని మనము వాగ్దానం చేసిన వెంటనే వాడు మన వెంటనే ఉంటాడు. వాగ్దానం చేయని వాళ్ళు వాడికి అవసరం లేదు. వాగ్దానం చేసిన వాళ్ళే కావాలి, వాళ్ళ వెంటనే ఉంటాడు. మనలో లేని బలహీనతలు, మనలో లేని కోరికలు వాడు పుట్టిస్తాడు. మనకు కోరిక లేకపోతే ఎదురుపక్షం నుంచి కోరికలు పుట్టిస్తాడు, మన పాపంలో నెట్టివేస్తాడు. ఇది వారి యొక్క సహజమైన గుణము. వాడికి లోబడ్డం కూడా మనం సహజంగానే లోబడిపోతాం మనమందరం కూడా. అయితే ఈ రకంగా వీరందరూ కూడా దేవుని మాటను లెక్కించక వారి ఇష్టానుసారంగా వారు జీవించడం మొదలుపెట్టారు. దేవుని కోపము రగులుకున్నది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది రాజులు వచ్చారు. వారు మత గ్రంథాలను బోధించారు, విధి విధానాలను బోధించారు. ఒక రాజు మంచి పని చేస్తే మరొక రాజు చెడగొట్టాడు. అక్కడ వచ్చింది మరలా వారిలోనికి వచ్చేసింది. ఇదిగో రాజు అయినటువంటి దావీదు మహారాజు వరకు అద్భుతమైనటువంటి క్రమములో నడిచింది ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా. కానీ ఎప్పుడైతే ఆయన చనిపోయిన తర్వాత, మృతి చెందిన తర్వాత, ఆయన కుమారుడైనటువంటి సొలొమోను ఎప్పుడైతే రాజ్య పరిపాలన ప్రారంభించాడో, ఆయన వివిధమైన కోరికలు కలిగిన వాడై, పాపపు కోరికలు కలిగిన వాడై, పాపపు స్త్రీలను వివాహము చేసుకొని ఆ పాపపు పనులు ప్రారంభించాడు. మరలా మర్చిపోయిన వాటిని మరలా చేశాడు, జ్ఞాపకము తీసుకొని వచ్చాడు. అదిగో ఆ రకంగా ప్రారంభించబడిన ఈ యొక్క ఇశ్రాయేలు దేశంలో
ఈ చివరి రాజు అయినటువంటి యూదా దేశానికి చివరి రాజు అయినటువంటి మాట చూడండి. ఏషియా కుమారుడు యూదా రాజునైన యెహోయాకీము 4వ సంవత్సరాలుగా బబులోను రాజైన నెబుకద్నెజరు మొదటి సంవత్సరం మందు యూదా ప్రజలందరినీ గూర్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు ద్వారా ఆ రాజు పరిపాలన లోపల ఇది జరిగిందంతా కూడా. అయితే ఆ మాట ప్రకారంగా వీళ్ళందరినీ కూడా కొనిపోయాడు. ఏమని శాపం ఇచ్చాడో కూడా ఒక్కసారి మనము చూడండి. ఆ మాటలు చూస్తే మనకు అర్థమవుతుంది. 10వ వచనం నుంచి నేను చదువుతున్నాను. సంతోషనాదమును ఉల్లాస శబ్దమును పెళ్లి కుమారుని స్వరమును పెళ్లి కుమార్తె స్వరమును తిరగటి రాళ్ళు ధ్వనిని దీపకాంతిని వారిలో ఉండకుండా చేసేదను. ఆ దేశమంతా కూడా దోచబడినదై ఇతరుల యొక్క ప్రాబల్యమునికి నెట్టివేయబడి అక్కడ పెళ్లి కుమారులు కానీ పెళ్లి కుమార్తెలు కానీ అంటే అందరినీ చంపివేస్తారు. కొంతమందిని మరలా తీసుకొని వారి దేశానికి దాసులుగా కొనిపోతారని ఆ మాట అన్నాడు. అప్పుడు ఎట్లుంటుందట, సంతోషనాదం అనేది ఉండదట, పాటలు అనేది ఉల్లాసమైన శబ్దం ఉండదట, పెళ్లి కుమారుని స్వరం ఉండదు, పెళ్లి కుమార్తె స్వరం ఉండదు. లాస్ట్కి తిరగటి రాళ్ళు అంటే పిండి విసిరే రాయి కానీ ఆ శబ్దము కూడా ఉండదు. మీరైతే ఇప్పుడు ఏం చేస్తున్నారో చెప్పండి, మిక్సీలో వేసి గిర్రను ఒక బటన్ తిప్పేస్తే మీకు పిండి వస్తుంది. కానీ ఆ రోజుల్లో ఒక పిండి కావాలంటే లేకపోతే ఒక రవ్వ పట్టాలంటే స్త్రీలు ఎంతగానో ప్రయాసపడేవాళ్ళు. నేను కూడా చూశాను ఈ ఆదిలాబాద్ జిల్లాలో. కింద ఒక తెల్లటి గుడ్డ పరుచుకొని దాంట్లో అది పెట్టి మరి దాంట్లో తేప కొంచెం పోసుకుంటూ రవ్వ కావాలంటే కొంచెం ఎక్కువ పోసేవాళ్ళు, పిండి కావాలంటే ఏం చేస్తారు కొంచెం తక్కువ పోసి ఆ ఇసురాయిని తిప్పుతూ ఉండేవాళ్ళు. ఈ శబ్దము లేకుండా చేస్తానన్నాడు దేవుడు. కోపం చూడండి, దేవుడు ఎంత కోపము గలవాడో మళ్ళీ అంత ప్రేమ కలిగినవాడు. మళ్ళీ వెంటనే అంటాడు ఆయన 70 సంవత్సరాల తర్వాత మరలా తీసుకొస్తానంటాడు. నిజంగానే కదా, మన జీవితాల్లో ఒకటి జరిగింది కదా. మనము చేసిన పాపాలను బట్టి లెక్క ప్రకారంగా ఇక మరలా తీసుకొచ్చేది ఉండకూడదు. కానీ 70 సంవత్సరాలలాగానే వాళ్ళని ఏ రకంగా తీసుకొని వచ్చాడో దేవుడు మనల్ని కూడా అనేక పర్యాలు మార్గము తప్పిన మరలా దేవుని మాటల చేత మనల్ని మన కుటుంబాలని కట్టి మన ఆత్మీయ స్థితిని ఆయన కట్టి మరలా ప్రభులో మనని కొనసాగిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఆ మాట మనం చూస్తున్నాం. తిరగటి రాళ్ల ధ్వనిని దీపకాంతిని వారిలో ఉండకుండా చేసి లాస్ట్ లైట్లు పెట్టేవారు కూడా ఉండదట. ఆ పట్టణం ఎట్లుంటుందో చూడండి. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగానుండును. ఈ జనులు 70 సంవత్సరాలు బబులోను రాజులకు దాసులుగా ఉన్నారు. 70 సంవత్సరాలు టైం పీరియడ్ ఉందంతే. దేవునికి ఒక సమయం ఉంది. చేసిన పాపానికి శిక్ష కూడా అట్లనే ఉంటుంది. మనకు కూడా మనం చేసిన పాపానికి దేవుడు ఒక శిక్ష పెడతాడు. కుటుంబంలో అలజడు, భార్య నుంచి అలజడు, భర్త నుంచి అలజడు, లేకపోతే కుమారు నుంచి అలజడు, కుమార్తెల నుంచి అలజడు, వారి ఉద్యోగాల గురించో పెళ్ళిళ్ళ గురించో అనేకమైన అలజడులు మన ముందు బజ్జలో పెడతాడు. పెట్టి అట్లా మర్చిపోయే దేవుడు కాదు. 400 సంవత్సరాల పూర్వం వాగ్దానం చేసిన దేవుడు మరలా జ్ఞాపకము చేసుకున్నాడు. అదే రీతిగా మన ఇళ్ళలో కూడా తన ప్రేమను చూపించే దేవుడు. ఈ మాట చూడండి, 12వ వచనం చూడండి, 11వ వచనం. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజులకు దాసులుగా ఉందరు. దాసుడు ఇప్పుడు యజమానుడైన వాడు ఏమైపోయాడు చెప్పండి, దాసుడైపోయాడు. ఎంత ఘోరమైన పని. ఇవాళ వరకు ఒక అధికారిగా ఉండి ఆ దేశ నివాసుడిగా ఉండి పరాయి దేశానికి పోయి పనివాడిగా పోతే ఎంత ఘోరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అక్కడ పోయినాక వాళ్ళు ఏ పని చెబితే అదే పని చేయాలి. నేను 100 ఎకరాల ఆసామినన్నా, నేను జ్ఞానినన్నా, నేను ప్రవక్తనన్నా వాళ్ళ చేతులు దొరికిన తర్వాత వాళ్ళు తీసుకుపోయి ఏ పని చేయబడితే ఆ పని చేయాల్సిందే. కంపు పని చెప్తే కూడా కంపు పని చేయాల్సిందే. దాసులుగా కొనిపోయారట. యెహోవా వాక్కు ఇదే. 70 సంవత్సరంలో గడిచిన తర్వాత వారి దోషమును బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీయుల దేశమును శిక్షించను. మరలా ఉల్టైపోయింది. 70 సంవత్సరాలు వీళ్ళందరినీ కూడా వాళ్ళు ఏం చేస్తారు, ఘోరంగా అవమానపరుస్తారు, ఇబ్బంది పరుస్తారు. అయితే అప్పుడు అంటున్నాడు 70 సంవత్సరాల తర్వాత ఈ 70 సంవత్సరాలు ఏదైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళకి మళ్ళీ ఏం చేస్తా, మళ్ళీ వాళ్ళకి శిక్ష వేస్తాను. అంటే మన ఎవరిని అవమానించినా, కావాలని మన ఎవరిని ఇబ్బంది పెట్టినా మరలా తీర్పు తీర్చేవాడు ఎవరు, దేవుడు మాత్రం. అందుకని అంటాడు తీర్పు తీర్చువాడను నేనే. మీరు ఎవరికి తీర్పు తీర్చబాకండి.
నా మీద నమ్మిక ఉంచండి అని అంటాడు. అందుకే క్షమించండి క్షమించండి అని అంటాడు. ఆ శిక్ష ఎలాంటి శిక్ష? ఈ యూదా ప్రజల్ని 70 సంవత్సరాల తర్వాత మరలా తీసుకొని వచ్చాడు. కానీ వారికి మాట్లాడే మాట చూడండి, ఎట్లాంటి ఘోరమైన మాటలు మాట్లాడుతాడో చూడండి. 12వ వచనం, యెహోవాకు ఇది 75 సంవత్సరంలో గడిచిన తర్వాత వారి దోషంలో పట్టిన బబులోను రాజును ఆ జనులను కల్దీయుల దేశమును శిక్షించును. ఆ దేశము ఎప్పుడూ పాడుగానున్నట్లు నియమించును. ఎల్లప్పుడూ పాడైంది. ఇక దాని తర్వాత లేదు, రాజ్యం లేదు వారిది. బబులోను సామ్రాజ్యము కూలిపోయింది, కల్దీయుల సామ్రాజ్యం వచ్చింది, వారిది కూలిపోయింది. ఇక మరలా మారు మాటగా ఆ పేరు అనేది లేనే లేదు ఇక. ఎందుకంటే వారు చేసిన విస్తారమైన పాపములను బట్టి దేవుడు వారికి శిక్షించాలనుకున్నాడు. అందుకనే పాడుగా నియమింతును. నేను ఆ దేశమును గూర్చి సెలవిచ్చిన మాటలన్నీయో ఇర్మియా ఈ జన్మలంటి గూర్చి ప్రకటింపగా ఈ గ్రంథంలో వ్రాయబడినంతయు ఆ దేశం మీదకి రప్పించేదను. ఏలయనగా నేను వారి క్రియలను బట్టి వారి చేతి కార్యములను బట్టి వారికి ప్రతీకారము చేయనట్లు అనేక జనములు మహారాజులను వారి చేత సేవ చేయించుకొందును. ఈ యొక్క కాంటెస్ట్ మనకు అర్థం కావాలి. ఇక నేను వాక్యంలోకి వెళ్తాను. మొదటి మాట ఏంటంటే, ఇశ్రాయేలు యూదా జనాంగం అంతా కూడా విగ్రహారాధన ప్రారంభించారు, పాపములు చేస్తూ ఉన్నారు, దేవుని యొక్క ఆజ్ఞలు అతిక్రమిస్తూ ఉన్నారు. అప్పుడు దేవుని యొక్క కోపము రగులుకొని పంపించాడు. ఆ కబురు పంపిస్తే కబురు వారు లెక్క చేయలేదు. వారి పాపమును ఇంకనూ అలాగనే కొనసాగిస్తూ మొదలుపెట్టారు. అప్పుడు దేవుని యొక్క కోపము రగులుకొని ఒక ప్రవచనము బయలుపడ్డది. ఆ ప్రవచనం ఏదంటే, ఆ యొక్క యూదా సామ్రాజ్యము కూల్చవేయబడి ఆ బబులోను రాజు అనేటువంటి ఆయన చేతికి ఇది వీరందరూ కూడా వెళ్తారని, అక్కడ 70 సంవత్సరాలు ఉంటారని చెప్పిన మాట వినలేదు. అందుకే బబులోను రాజు వచ్చి చివరి రాజుని పట్టుకుని వెళ్ళిపోయి వీరందరినీ దాసులుగా తీసుకుని వెళతాడు. యెరూషలేము పట్టణమంతా కాల్చివేయబడుతుంది, దేవుని యొక్క దేవాలయం అంతా కాల్చివేయబడుతుంది. దాంట్లో ఉన్నటువంటి బంగారు పాత్రలు, వెండి పాత్రలు అన్నీ తీసుకొని వెళతారు. ఆ మాట చూద్దామా? దానియేలు గ్రంథము 1వ అధ్యాయానికి రండి. దానియేలు గ్రంథము వారు అక్కడి నుంచి ఏమేమి తీసుకొని వెళ్ళారో మనకు అర్థము కావాలి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయమును మనం చూద్దాము. యూదారాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరం బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దాన్ని ముట్టడి వేయగా, చివరి రాజు పేరేంటి చెప్పండి? యూదారాజు పేరేంటి? యెహోయాకీం. నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దాన్ని ముట్టడి వేయగా, ప్రభు యూదారాజుకు యెహోయాకీమును దేవుని మందిరములో శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించిన కనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశంలోని తన దేవతాలయములను తీసుకుని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. రాజు అష్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలా ఆజ్ఞాపించెను, ఇశ్రాయేలు రాజవంశంలో ముఖ్యులై లోపములని సౌందర్యమును సకల ప్రావీణ్యత జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజనగరందు నిలవదగిన కొందరు బాలును రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము. ఇక్కడ మొత్తం అంతా కూడా దోచుకొని వెళ్ళిపోయారు. పోతూ పోతూ ఇశ్రాయేలు యొక్క రాజవంశంలో ఉన్నటువంటి రాజపుత్రులు, అంటే యవన బిడ్డలైనటువంటి వారు, జ్ఞానము కలిగిన వారు, వారందరూ కూడా ఎలాంటి వారట? మొదటి మాట చూడండి, ఇశ్రాయేలు రాజవంశంలో ముఖ్యులై లోపము లేని, అంటే కుంటివాడు కానీ గ్రుడ్డివాడు కానీ అంగహీనుడు కానీ ఏది కూడా లేనటువంటి వారు మొదటి మాట. రెండవది ఏమంటున్నారు చెప్పండి? సౌందర్యము కలిగిన వారై, మంచి అందగాళ్ళుగా ఉన్న వారిని, సకల విద్యా ప్రావీణ్యము జ్ఞానము కలిగి అన్నిట్లో జ్ఞానము కలిగినటువంటి వారిని, తత్వజ్ఞానము తెలిసిన వారు. తత్వజ్ఞానం అంటే సైకాలజీ, ఇంగ్లీష్లో మనం చూస్తే తత్వజ్ఞానం అంటే సైకాలజీ, అంటే ఎదుటి ఉన్నటువంటి పరిస్థితుల్ని అంచనా వేసి బేరుజు వేసి
చెప్పగలిగినటువంటి జ్ఞానము కలిగిన వారు. తత్వ జ్ఞానం అంటే మనిషి యొక్క ఆలోచనని గ్రహించగలిగినటువంటి వారు. చాలామంది మీరు చూస్తూ ఉంటారు, లోకములో మనం మాట్లాడే మాటలను బట్టి నువ్వు అబద్ధం ఆడుతున్నావురా అంటారు కదా. చాలామంది అట్లాంటి వాళ్ళు ఉంటారు. మరి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు వెంటనే గుర్తుపడతారు, ఈ మనిషి మనతో ఏ రకంగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి, వారి యొక్క ముఖ కవలికలను బట్టి నిజం చెప్పేటప్పుడు ముఖం ఒక రకంగా ఉంటుంది, అబద్ధం ఆడేటప్పుడు ఒక రకంగా ముఖం ఉంటుంది, మోసం చేసేటప్పుడు ఒక రకంగా ఉంటుంది, యథార్థమైన మాటలు మాట్లాడేటప్పుడు ఒక రకంగా ఉంటుంది. అదే రకంగా సైకాలజీ తీసుకున్న వాళ్ళు, యూనివర్సిటీలో సైకాలజీ సబ్జెక్ట్ నేర్చుకున్న వారికి కూడా ఈ జ్ఞానం అభ్యాసం చేస్తారు, వారికి కూడా ఈ జ్ఞానం అబ్బుతుంది. అయితే అలాంటి వారందరినీ కూడా సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజనగరు నందు నిలవదగిన కొందరు బాలు రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పాను. వీళ్ళందరూ కూడా తీసుకుపోయారు. దాంట్లోనే ఎవరు పోయారు చెప్పండి? షడ్రకు, మేషకు, అబేద్నెగో వీళ్ళు వెళ్ళారు. వీళ్ళందరూ కూడా సౌందర్యము కలిగిన వారు, తత్వజ్ఞానము తెలిసిన వారు, రాజకుమారు నుంచి వచ్చిన వారు, అనేకమైన విద్యల్లో నైపుణ్యత కలిగిన వారు. వీరిని తీసుకొని వెళితే ఆ కల్దీల దేశం ఉన్న వారందరికంటే, బబులోను సామ్రాజ్యంలో ఉన్న వారందరికంటే కూడా చాలా ఉన్నతమైన జ్ఞానము కలిగిన వారు వీరందరూ కూడా. అయితే అంత జ్ఞానము కలిగిన వారిని వీరందరూ కూడా తీసుకొని వెళ్ళాడు. అక్కడి నుంచి వెండి బంగారాలన్నీ కూడా తీసుకొని వెళ్ళారు. వీరందరూ కూడా అక్కడ తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు మనం మళ్ళా ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయానికి రండి. ఇక్కడ మనం చూసినట్టయితే కొన్ని మాటలు మనం చదువుకుందాం. 14వ వచనం చూడండి, 25-14. ఏలైనగా నేను వారి క్రియలను బట్టి, వారి చేతి కార్యములను బట్టి వారికి ప్రతీకారము చేయనట్లు అనేక జనములను, మహారాజులను వారి చేత సేవ చేయించుకొందురు. ఎవరైతే ఇశ్రాయేలు ప్రజల్ని దాసులుగా పట్టుకొని పోయారో వారందరినీ కూడా రాబోయే రాజుల మీద దాసులుగా చేసుకుంటారని శపించబడ్డారు. ఆ రకంగా వీరందరూ కూడా కొనిపోయారు. ఇప్పుడు ఇంకొక మాట మనము తెలుసుకుందాము. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం మనం చదివాము. దానియేలు గ్రంథము 9వ అధ్యాయానికి రండి. ఇప్పుడు దానియేలు గ్రంథము 9వ అధ్యాయానికి రండి. అక్కడ దానియేలు ఆ యొక్క గ్రంథమును చదివిన వాడై, ఆ ప్రవచనాలను చదివిన వాడై, మరి అతను 70 సంవత్సరాలు పూర్తయిపోయాయని చెప్పేసని అతను ఉపవాసం ఉన్నట్టుగా మనము చూస్తాము. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాము. చూడండి. మాధీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేసు కల్దీలపై రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తకు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్నవని గ్రంథం వలన గ్రహించి తిని. యెహోవా యాకీము 3వ సంవత్సర పరిపాలనలో వారందరూ కూడా బబులోను కొనిపోతారని లిఖించబడిన మాటలు అక్కడి నుంచి లెక్కేసుకుంటే వారి యొక్క యూదా క్యాలెండర్ ప్రకారంగా చూసుకున్నట్టయితే 70 సంవత్సరాలు పూర్తయిపోయాయి. ఇప్పుడు ఎప్పుడు పోయారు వీళ్ళందరూ కూడా? దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో చిన్న వయసులో వెళ్ళారు. మేబీ 15-16 ఇయర్స్ ఏజ్లో వాళ్ళందరూ కూడా వెళ్ళారు. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? 70 అంటే వాళ్ళ వయసు కూడా ఎంత ఉండొచ్చు? రమారమి 80 సంవత్సరాల వయసు వారికి ఉండవచ్చును. అప్పుడు దేనివల్ల గ్రహించాడు 70 సంవత్సరాల పీరియడ్ అయిపోయిందని? అక్కడ ఉన్న మాట మరొకసారి చదువుకుందాం. చూడండి. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తకు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరాలు సంపూర్తి అవుతునని గ్రంథం వల్ల గ్రహించి తిని. గ్రంథమును చదవడం వలన మనము కూడా గ్రంథాన్ని చదవాలి. మన చేతిలో దేవుడు ఇచ్చాడు. ఆ రోజున రాజులకి, రాజుల కుమారులకి, అదే రకంగా ప్రవక్తల దగ్గర మాత్రమే ఈ యొక్క గ్రంథం ఉండేది. ఈ గ్రంథము సామాన్యుడి చేతిలో ప్రతి ఒక్కరి చేతికి వచ్చింది. చదువు వచ్చిన ప్రతి ఒక్కరూ చదవడానికి, చెవులు కలిగిన ప్రతి ఒక్కడు వినడానికి, సంగములతో ఆత్మ చెప్పే మాటలు మనం వినాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇదిగో ఇక్కడ మనం చూసినట్టయితే అతనికి ఒక 70 సంవత్సరాలు పూర్తయిపోయిందని గ్రంథాన్ని చదవడం వల్ల అతనికి తెలిసింది. మరి గ్రంథాన్ని చదివితే మనకేమవుతుందో చెప్పండి?
జ్ఞానము వస్తుంది. జ్ఞానం వస్తుంది. బైబిల్ గ్రంథాన్ని చదివితే ఏమవుతుందో చెప్పండి? వివేకము కలుగుతుంది. జ్ఞానము వేరు, వివేకము వేరు. జ్ఞానం అంటే ఒక విషయాన్ని పరిజ్ఞానాన్ని పరిపూర్ణంగా తెలుసుకోవడము, ఇంజనీరింగ్ గురించి తెలుసుకోవడం, ఇంజనీరింగ్ చదవడము. వివేకం అంటే ఏంటి? ఆ సందర్భంలో వచ్చిన సమస్యని ఏ రకంగా తీర్చాలో ఆ జ్ఞానం వివేకముతో పని చేయడం. కాబట్టి ఆ మాట వివేకాన్ని మనకి జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఆయన గ్రంథాన్ని చదివాడట. మనము కూడా గ్రంథాన్ని రోజు చదవటం అలవాటు చేసుకుంటే మనము కూడా కొంత జ్ఞానం మనం కూడా సంపాదించుకుంటాం. చల్లగా ఉంది, హాయిగా మంచిగా కూర్చున్నారు అందరూ. చల్లగా ఉంది, హాయిగా కూర్చున్నారు కదా, హాయిగా ఏ బాధ లేకుండా. అయితే 70 సంవత్సరాలు పూర్తి నేను గ్రంథాన్ని చదవడం తెలుసుకున్న తర్వాత, తెలుసుకున్న పాపము తెలిసిన తర్వాత ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ప్రార్థన చేయాలి. 70 సంవత్సరాలు పూర్తి అని దానియేలు తెలుసుకున్నాడు కాబట్టి నేను ఇప్పుడు మంచి 2వ పదవిలో ఉన్నాను కాబట్టి నాకు ఏ బాధలు 70 కాదు 100 సంవత్సరాలు నాకు అభ్యంతరం లేదని ఆ రకమైన దురభిప్రాయాన్ని కలిగి ఉండలేదు. ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నటువంటి ప్రేమ అదే. వారు, వారి దేశము, వారి యొక్క దేవుని యొక్క శాస్త్రములు, వారి యొక్క దేవుని యొక్క ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుకరించడానికి వారు ఏ దేశంలో ఉన్నా కానీ వారు ప్రయాసపడతారు, మనలా కాదు. అయితే ఇక్కడ వాళ్ళు ఆ యొక్క విషయము తెలిసిన వెంటనే ఆయన ఏం చేశాడు? 3వ వచనం చూడండి. అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువు దేవుని ఎదుట నా మనసు నిబ్బరము చేసుకుంటేనే. 5 సంవత్సరాలు జరిగింది కాబట్టి ఏం కావాలి? విడుదల కావాలి. ఈ ప్రజలందరికీ విడుదల కలగాలి. మళ్ళందరూ కూడా ఎక్కడికి కావాలో అక్కడికి పోవాలని ఆశ కలిగిన వాడై ఉన్నాడు. అయితే ఆయనకి ఏ సమస్య లేదు, కానీ ఆ దేశం ఎడల, ఆ దేవుని ఎడల తన కలిగిన ప్రేమను మనం ఇక్కడ చూస్తున్నాము. మొదటగా ఏం చేశాడు? గ్రహించిన వెంటనే గోనె పట్ట కట్టుకున్నాడు. ఏం కట్టుకున్నాడు చెప్పండి? గోనె పట్ట దేనికి సాదృశ్యము? గోనె పట్ట సంచిలో ఏం చేస్తారు చెప్పండి? ధాన్యము దాస్తారు. అది ధాన్యం దాయడానికే పనికి వస్తుంది. మనుషులు ధరించడానికి ఏం కావాలి? నూలు వస్త్రము కావాలి. నూలు వస్త్రము మానవుడు ధరిస్తే అక్కడ మన యొక్క ధాన్యాన్ని దాచుకోవడానికి గోనె సంచులు కావాలి. ఈ గోనె సంచులతో తయారైన వాటిని ఆయన తయారు చేసుకున్నాడట. ఆ మాట చూడండి. గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకున్నాడు. గోనె పట్ట కట్టుకున్నాడు. తగ్గింపు. గోనె పట్ట దేనికి సాదృశ్యం చెప్పండి? తగ్గింపునకు సాదృశ్యము. రెండేం చేశాడు? తల మీద ధూళి పోసుకున్నాడు. ఇది దేనికి సాదృశ్యము? తల మీద మట్టి పోసుకుంటే ఇక నేను మట్టోడిని, అయిపోయింది, నా ప్రాణం అయిపోయిందిగా అని తను తాను తగ్గించుకోవడానికి ఇది కూడా చూసనే ధూళి పోసుకున్నాడు. రెండవది ఏం చేసి చూడండి. మూడవది ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం. నాలుగవది ఏం చేశాడు? ప్రార్థనా విజ్ఞాపనలు చేటుకై ప్రభువు దేవుని ఎదుట దేవుని దగ్గరే కూర్చున్నాడు. నీకు అన్ని పక్క పెట్టేశాడు. అన్ని పక్క పెట్టేసి మొదటిగా గోనె పట్ట కట్టుకున్నాడు. తల మీద ధూళి వేసుకున్నాడు. దుబ్బపోసుకున్నాడు. దేవుడు కరుణించాలని, చూడాలని, ఆ యొక్క యూదా ప్రజల్ని దేవుడు మరలా దర్శించాలని, వారందరూ కూడా యూదా ప్రాంతానికి వెళ్ళాలని, ఆ యొక్క దేవుడు ఇచ్చినటువంటి వాగ్దాన భూమిలో ఉండాలని కోరికతో దేవుని ప్రసన్నము చేసుకోవడానికి మొదటి మాట తను చేసింది గోనె పట్ట కట్టుకొని ధూళి పోసుకొని. మూడోది ఏం చేశాడు చెప్పండి? ఉపవాసం. మనం ఇప్పుడు ఎందుకు ఈ దినం ఏం పెట్టుకున్నాం చెప్పండి? ఎందుకు పెట్టుకున్నాము? దేవుడు మన వైపు చూస్తాడేమని, మన ప్రార్థన విజ్ఞాపనలు వింటాడేమని. ఆయన అన్నాడు, దేవుడు అన్నాడు, 70 సంవత్సరాల తర్వాత నేను మీ అందరూ తిరిగి తీసుకొని వస్తానన్నాడు. వాగ్దానం ఉంది, కానీ వాగ్దానం నెరవేర్పడానికి మరొకసారి జ్ఞాపకము చేయాలి. 400 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉంటారని అది దేవుని యొక్క ఉద్దేశమైంది. 400 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఏం చేశారు? ఏడ్చారు, మొరపెట్టారు, ఓ దేవా అని కన్నీరు కార్చారు. దేవునికి మరలా జ్ఞాపకము చేశారు. అదే రకంగా ఈ యొక్క దానియేలు కూడా ఆ దేశము లోపల మరి 2వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా మరల ఇతను కూడా పరిపూర్ణంగా తాను తగ్గించుకొని ఉపవాసం ఉండి తన దృష్టినంతా కూడా దేవుని వైపు మరచుకున్నాడట. అంటే ఎవరితో మాట్లాడకుండా, ఏ కార్యక్రమం చేపట్టకుండా ఎన్ని దినాలు ఉన్నో మనకు తెలియదు, కానీ ఆయన మట్టికి అట్లా ఆ రకంగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాం.
తర్వాత మనసు నిబ్రమ చేసుకుంటేని నేను నా దేవుడిని యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా పాపాలు ఒప్పుకుంటున్నాడు. చూడండి, ప్రభువా మహాత్యమకల భీకరుడగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారి ఎడలా నీ నిబంధన నీ కృపను జ్ఞాపకము చేసుకున్నవాడా, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదయా దేశమ జనులందరికీ చెప్పిన మాట ఆలకింపలేదు. ఇర్మియా ప్రవక్త చెప్పిన మాటలు మేము లెక్కించలేదు. నీ ఆజ్ఞలు నీ విధులను అనుసరించడమా అని పాపులమును దుష్టులమై చెడుతనమందు ప్రవర్తించు తిరుగుబాటు చేసిన వారం ప్రభువా, నీవే నీతిమంతుడు, మేమైతే సిగ్గు చేత ముఖ వికారముందిన వారము, మేము నీ మీద తిరుగుబాటు చేస్తేనే దాన్ని బట్టి నీవు సకల దేశము మమ్మను తరిమితివి. యెరూషలేములోను యూదయా దేశములో నివసించు స్వదేశవాసులుగా ఉన్నట్టు పరదేశవాసులుగా ఉన్నట్టు ఇశ్రాయేలందరికీ మాకును ఈ దినము సిగ్గే తగి ఉన్నది. జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ ప్రవక్తనైతే పంపించిన దేవుడు ఉన్నాడో ఆ దేవుడికి జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యా, మేము చేసిన పాపం బట్టే ఈ యొక్క కర్మ మాకు, మేము యజమానులుగా ఉండవలసిన వారము, మేము దాసులమైపోయాము, మాకు రాజు ఉండవలసి ఉండే రాజు లేడు కానీ పరాయి యొక్క రాజు చేతిలో మేము కీలుబొమ్మగా మార్చబడ్డాము అని వేదన. 70 సంవత్సరాలు దాసత్వములో కాలిపోయారు. మొదట 400 సంవత్సరాలు, రెండవది మరలా 70 సంవత్సరాలు, రెండవ దాసత్వం వీరికి మరలా వచ్చింది. ఇదిగో నీవు నేను కూడా ఒకవేళ దేవుని ఆయన కోపము రగులింపచేస్తాడు. కాబట్టి మనమందరం కూడా ఆయన మాటలు వినడానికి ఇష్టపడే వారముగా ఉండాలి. ఇక మరొక మాట మనము జ్ఞాపకము చేసుకుందాము. జకర్యా గ్రంథం, ఈ యొక్క ప్రవచనము జకర్యా గ్రంథంలో కూడా మనం చూస్తాము. జకర్యా గ్రంథము పేజీ నంబర్ 777. జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం. అందుకు యెహోవా దూత సైన్యములకు అధిపతి యెహోవా, 70 సంవత్సరములు నీవు యెరూషలేము మీదికి యూదా పట్టణం మీదికి కోపముంచి ఉన్నావే, ఇక ఎన్నాళ్ళు కనికరింపకయుందువని మనవి చేయగా, యెహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణకమైన మధుర వచనములతో ఉత్తరం ఇచ్చాను. కాబట్టి నాతో మాట్లాడుచున్న దూత నాతో ఇట్లా నీవు ప్రకటన చేయవలసింది ఏమనగా, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, నేను యెరూషలేము విషయంలోను సియోను విషయంలోను అధికాసక్తి కలిగి ఉన్నాను. నిమ్మలముగా ఉన్న అన్యజనుల మీద నేను బహుగా కోపించుచున్నాను. ఏలైనగా నేను కొంచెము కోపపడగా కీడు చేయవలనన్న తాత్పర్యంతో వారు సహాయలేరి. కాబట్టి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, వాత్సల్యము గలవాడనై నేను యెరూషలేమును తట్టు తిరిగి ఉన్నాను, అందులో నా మందిరమును కట్టబడను. యెరూషలేము మీద శిల్పకారులు నూలు సాగులాడుదురు, ఇదే యెహోవాకు. దేవుడికి ఒక కోపం చెప్పండి, ఎంతసేపు ఉంది చెప్పండి? కొద్దిసేపు, 70 సంవత్సరాలు మాత్రమే. అక్కడ ఇర్మియా ప్రవక్తతోటి 70 సంవత్సరాలు మీరు దాసత్వంలోనికి చెప్తూ పోతారని చెప్తే, ఇక్కడ జకర్యా ప్రవక్తతోటి 1వ అధ్యాయం 12వ వచనంలో ఆయన అంటున్నాడు ఏంటంటే, మీకు కలిగిన అవమానము, మీకు కలిగిన బాధ ఏదైతే ఉందో అదంతా కూడా తీసివేస్తానని. కాబట్టి 16వ వచనం, కాబట్టి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, వాత్సల్యము గలవాడనై. వాత్సల్యం అంటే ఏంటి? కోపపడేవాడని నేనే, ప్రేమ చూపువాడని కూడా నేనే. వాత్సల్యము, తల్లికి తన కుమారుడు ఎంత అల్లరి చేసినా కానీ కాక వాత్సల్యం, అవునా కాదా? తన కుమార్తె ఎంత తప్పు చేసినా వాత్సల్యత ఉంటుంది. ఎందుకంటే తండ్రి కడుపులో పెట్టుకోలేడు, కానీ తల్లి మట్టికి కొడుకులు తప్పు చేసినా బిడ్డలు తప్పు చేసినా హృదయంలో దాచుకునే వాత్సల్యత వారికి ఉంటుంది. మళ్ళీ వెంటనే ప్రేమించే మనస్తత్వం కూడా తల్లికే ఉంటుంది, తండ్రికి ఆ రకంగా ఉండదు. తండ్రి యొక్క విధానం వేరు, తల్లి యొక్క విధి విధానాలు వేరు. అదే రకంగా దేవుడు కూడా అంటూ నేను వాత్సల్యము గలవాడని. అంటే మీరందరూ నా యొక్క కుమారులు కుమార్తెల, కాబట్టి నేను వాత్సల్యము గల దేవుడు అని చెప్పేసి అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన అంటున్న మాట, వాత్సల్యము గలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను. అంటే 70 సంవత్సరాలు పూర్తయ్యాయి కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తున్నా?
యెరూషలేము తట్టు నా వైపు ఆలోచన ఉంది, తిరిగి వారికి మరలా దేశమును అప్పగించాలని. అంతటితో అంటున్నాడో చూడండి, అందులో నా మందిరము కట్టబడును. మందిరం ఎక్కడ కట్టబడాలి? యెరూషలేములో కట్టబడి. ఇప్పుడు ఎక్కడ కట్టబడాలి? మందిరము నీలో నాలోనే కట్టబడాలి. యెరూషలేము మందిరం అనేది అది తాత్కాలికమ రాయితో, ఇటుకతో, సిమెంటుతో కట్టబడేది. కానీ మందిరము కట్టవలసిన స్థలం ఎక్కడ చెప్పండి? మన అంతరంగములో కట్టబడాలి. అయితే మందిరము కట్టబడాలి. ఆ మాట చూద్దాము చూడండి. నా మందిరము కట్టబడును, యెరూషలేము మీద శిల్పకారులు నూలు సాగులాడుదురు, ఇదే సైన్యముకు యెహోవా వాక్కు. నీవు ఇంక నువ్వు ప్రకటన చేయవలసింది ఏమనగా, ఇక నా పట్టణములు భాగ్యముతో మరీ ఎక్కువగా నింపబడను. ఇంతకుముందు ఉన్న దానికంటే కూడా మరీ ఎక్కువగా నింపబడతాయి. ఇంకను యెహోవా సియోను ఓదార్చును, యెరూషలేమును ఆయనకును కోరుకుంటాడు, ఎల్లప్పుడూ కోరుకుంటాడు యెరూషలేము దేవాలయం. అందుకనే ఈనాడు ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి ప్రతి యూదుడు కూడా యెరూషలేము తట్టు ముఖము చూస్తున్నారు. అందరూ తిరిగి యెరూషలేముకు రావాలి. ఇది దేవుని యొక్క వాక్కై ఆజ్ఞ ఉన్నది, దేవుని యొక్క చిత్తమైంది. ఇక ఎల్లకాలము యెరూషలేమును ఆయన కోరుకున్నాడు. ఆ దేవాలయము ఎట్లంటే శిల్పి నిర్మాణకులుగా మరలా రావాలి. ఏ రకంగా పాతకాలంలో సొలొమోను దేవాలయం ఏ రకంగా నిర్మించబడ్డదో అదే రకంగా ఈ యొక్క ఆలయం నిర్మించబడాలి. అదే రకంగా సంతోషంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఇదిగో నీవు నేను కూడా ఒకవేళ గినక ఆజ్ఞను అతిక్రమించినట్లయితే, దేవుని మాట వినకుండా మనం మార్గము తప్పినట్లయితే, దేవుడు మనల్ని శిక్షించి విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు మనల్ని శిక్షించి మరలా తన వాత్సల్యతను కనపరిచే దేవుడు, తన ప్రేమను మనకు చూపించే దేవుడు, తన సహనాన్ని మనకు చూపించే దేవుడు. పోగొట్టుకున్న దానికంటే ఎక్కువగా ఇస్తానంటున్నారు. ఈ మాటలు మీరు చూసినట్టయితే చివరి మాట లోపల 17వ వచనం చదువుకుందాం. నీవు ఇంకనూ ప్రకటన చేయవలసింది ఏమనగా, ఇక నా పట్టణములు భాగ్యముతో. భాగ్యం అంటే ఏంటి చెప్పండి? ఈ భాగ్యమ్మ గారు కాదు, ఇక్కడ లేదు. భాగ్యమ్మ గారు ఎక్కడో ఉంది, ఇక్కడ ఉంది, మనసు ఎక్కడో ఉంది, నా మాట వినలేదు. భాగ్యం అంటే మాట దాని యొక్క భావం ఏంటంటే సమస్తమైనటువంటి ఆశీర్వాదంతో కూడింది భాగ్యం అంటే. భాగ్యం అంటే ఒక డబ్బు ఉంటే భాగ్యము కాదు. వారు భాగ్యవంతులంటే ఏంటంటే వెండి బంగారంలో కలిగిన వారు, వస్తువాహనములు కలిగిన వారు, జ్ఞాన వివేకంలో కలిగిన వారు, ఆధిపత్యంలో కలిగిన వారు, అంతేకాదు ఏమైందో భయభక్తులు కలిగిన వారిని పేరు పెట్టి పిలిచే భాగ్యవంతులు అంటారు. పేదలు ఎడ దయదలిచే వారిని భాగ్యవంతులు అంటారు. మనం అనుకునే భాగ్యవంతులు ఏంటి? ఒక డబ్బు ఉంటే భాగ్యవంతులు అనుకుంటాం, ఒక భూమి ఉంటే భాగ్యవంతులు అనుకుంటాం. కానీ భాగ్యవంతులు అంటే అష్టైశ్వర్యాలు కలిగిన వాడు, వారిని భాగ్యవంతులు అంటారు. ఇక్కడ దేవుడు అంటే ఆ మాట అంటున్నాడు చూడండి, నా పట్టణములు భాగ్యముతో మరీ ఎక్కువగా నింపబడును, ఇంకను యెహోవా సియోను ఓదార్చును, యెరూషలేము ఆయనకను కోరుకొనుచున్నాడుగా, కోరుకుంటున్నాడుగా. యెరూషలేముకి మరల లేదు, శిక్ష లేదు. ఇదిగో మనందరి జీవితాల్లో కూడా మనందరూ కూడా ఆయన శిక్షించినామని విడిచిపెట్టే దేవుడు కాదని, ఆయన ప్రేమించేవాడని, వాత్సల్యత కలిగిన వాడని మనకు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ నీకు శ్రమ వచ్చిందా, నీకు బాధ వచ్చిందా, అనారోగ్యం వచ్చిందా, నువ్వు భయపడబాకు. దేవుని యొక్క సమయము కొంతకాలము నీ మీద నా మీద ఉంటుంది. ఆ కొద్ది కాలం సహనంతో ఓపిక బట్టి ప్రభుని వేడుకుంటే దానియేలు ఏ రకంగా వేడుకున్నాడు, అదే రకంగా మనము కూడా గోనె పట్ట కట్టుకొని తల మీద దుబ్బ వేసుకొని ఉపవాసం ఉండి ఆయన వైపు ప్రార్థన చేస్తే ఆయన వినే దేవుడు. అంటే గోనె పట్ట కట్టుకుంటున్న విధేయత కాదు, విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలులు. ఆనాడు యూదా జనాంగం అంతా కూడా వారికి శ్రమ వచ్చినప్పుడు గోనె పట్ట కట్టుకునే ఆచారం ఉంది కాబట్టి వారు గోనె పట్ట కట్టుకున్నారు. నినివే పట్టణస్థులు కూడా ఏం చేశారు చెప్పండి? వారందరూ కూడా గోనె పట్టే కట్టుకున్నారు, నెత్తి మీద దుబ్బ వేసుకున్నారు. అన్నాడు ఆ కాలంలో ఉన్న ఆచార వ్యవహారాలు. ఈనాడు మనకి ఆచారం ఏంటంటే పాపము చేశాము, దేవుని యొక్క వాక్కు మన గద్దించింది వెంటనే విరిగి నలిగిన హృదయం గలవారమై తన యొక్క దేవుని దగ్గరకు వచ్చి మనం తగ్గించుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మన ప్రార్థనలు వింటానని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ దినవృత్తాంత గ్రంథము 36వ అధ్యాయానికి రండి, ముగింపుకు వస్తున్నాను. 2వ దినవృత్తాంత గ్రంథము 36 11వ వచనం చదువుతున్నాను చూడండి. సిద్కియా ఏలనారంభించినప్పుడు 21 ఏళ్లవాడై యెరూషలేముకు 11 సంవత్సరము ఏను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడుతనము నడుచు
ఆయన నియమించిన ప్రవక్త అయిన ఇర్మియా మాట వినక, చూసారా ముచ్చట ఎవరికి వచ్చింది చెప్పండి? సిద్కియా దగ్గరికి వచ్చింది వాక్కు. ఇర్మియా మాట వినకయు తను తాను తగ్గించుకొనగి ఉండెను. మరియు దేవుని నామను బట్టి తన చేత ప్రమాణము చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనము వహించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరగక తన మనస్సును కఠినపరుచుకొనెను. ఇది మన జరిగేదే. దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు ఒకేసారి శిక్షించే దేవుడు కాదు, ఒకేసారి మనం చంపే దేవుడు కాదు. ఆయన ఎంతో దయా వాత్సల్యము కలిగిన వాడంటే ఏ ఒక్క నరుడు మార్గము తప్పకూడదని, ఏ ఒక్క నరుడు కూడా కన్నీరు కార్చకూడదని, ఏ ఒక్క నరుడు మానసికంగా బాధపడకూడదని కోరుకునే దేవుడు. అందుకని అంటున్నాడు దేవుడు, ఆయనకి చెప్పితే కూడా ఆయన ఏం చేయలేదో చెప్పండి? అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడుతనం నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన ఇర్మియా మాట వినకయు తను తాను తగ్గించుకొనకయు ఉండెను. మరియు దేవుని నామాను బట్టి తన చేత ప్రమాణము చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనము వహించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరగ తన మనసును కఠినపరుచుకొను. ఇదే కఠినపరుచుకునేది. సాతాను ఏం చేస్తారంటే, ఒక మాట మీరు అందరూ కూడా వినాలి బాగా జాగ్రత్తగా. మనము చివరికి వచ్చాము, సమ్మరిలోకి వచ్చాము. మనము పాపము చేసినప్పుడు పాపము గురించి దేవుడు మొదటిగా మాట్లాడతాడు. ప్రవక్తల్ని ఆ దినములో పంపాడు. ఈ దినములో నీకు నాచుకు మనందరికీ చేతిలో వాక్యం ఉంది. లేదా దేవుని దాసులు ఉంటారు, లేదా రాత్రి కాలంలో దర్శనములతో దేవుడు మాట్లాడతాడు. ఇది ఇప్పుడు జరిగే కాలంలో జరిగే విధి విధానాలు. అయితే అతని దగ్గరకు వచ్చి ఎంత చెప్పినా ఏమి కాలేదట, మొండివాడై కఠిన మనసు కలిగిన వాడు అయినాడట. క్రొత్త నిబంధనలు ఆ మాటను ఏమంటారు? వాత వేయబడిన మనస్సాక్షి. ఒకవేళ గినక దేవుడు నీతో మాట్లాడుతున్నాడని, ఒకవేళ గిన నువ్వు సిద్ధము ఇష్టపడిన మనసు నీలోనికి తీసుకొని వస్తాడు. సాతాను ఏం చేస్తాడంటే, మొదటిగా మందిరానికి వస్తే మారు మనసు పొందుతాను కాబట్టి ఏం చేస్తాడు? మందిరం నుంచి మన దూరం చేస్తాడు. ఫస్ట్ పాయింట్ వాడు చేసే పని, మన్ని పాపంలో నెట్టివేస్తాడు. పాపంలో నెట్టివేసిన తర్వాత మన్ని దేవునికి దూరం చేస్తాడు. ఎప్పుడైతే పాపం చేస్తామో అప్పుడు ప్రార్థన కూడా చేయలేము. ఎప్పుడు ప్రార్థన చేయలేము, మందిరం మనకి అసహ్యంగా కనబడుతుంది. చిన్నగా సంఘం నుంచి మన దూరం చేస్తాడు, వేరు చేసేస్తాడు. గుంపులో ఉంటే వేటాడము చాలా కష్టము, కానీ గుంపు నుంచి వేరైతే వేటాడము చాలా తేలిక. అట్లా సంఘము నుంచి మన వేరు చేస్తాడు, సవాసం నుంచి వేరు చేస్తాడు, నిన్ను ఒంటరి వాడిని చేస్తాడు. ఇక వాని యొక్క చేతిలో కీలుబొమ్మ వలె నిన్ను మలుచుకుంటాడు. నీవు వాడు ఏది చెబితే దాన్ని వినేవాడుగా నిన్ను సిద్ధపాటు చేస్తాడు. వాత వేయబడిన మనసు. ఇక్కడ చూసినట్టయితే 13వ వచనం చివరిలో, అతడు మొండితనము వహించి ఇశ్రాయేలు దేవుడిని యెహోవా వైపు తిరగక తన మనసును కఠినపరుచుకొనెను. ఇదియుగాక యాజకుల్లోనూ జనుల్లోనూ అధిపతులకు వారు అన్యజనులు పూజించి ఏమైనా విగ్రహములు పెట్టుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచి, లాస్ట్కు మందిరాన్ని కూడా అపవిత్రపరిచారట. చూసారా ఎక్కడికి వచ్చారంటే, ఒక్కసారి హెచ్చరించిన తర్వాత ఏం చేయాలి? ఆ విగ్రహాలను తీసేయాలి. కానీ ఏం చేస్తున్నారు? ఇంకా అక్కడ నుంచి మందిరానికి కూడా వచ్చారు పాపము చేయడానికి. ఆ రకంగా వచ్చారట. వారు పితరులైన దేవుడు అయినా యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి ఎద్దుకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చెను. ఆయన పెందల కాడ లేచి పంపుచూ వచ్చెను. వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు. ఎవరైనా వాక్యం చెబితే, దేవుని ప్రవక్తలు వస్తే వాళ్ళు ఏం చేశారట? ఎగతాళి చేసి, మా రాజ్యం ఆల్రెడీ మాకు రాజ్యం వచ్చింది, మా రాజ్యం నుంచి ఎవరు మమ్మల్ని బయటికి తీసుకొని పోతాడు, మాకు ఇంత సైన్య బలం ఉంది, మా దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా, మాకు చుట్టూ కోటగోడలు ఉన్నాయి అనుకున్నారు. కానీ ఏం జరిగింది? ఎగతాళి చేయొచ్చు, ఆయన వాక్యములను తృణీకరించు, ఆయన ప్రవక్తలను హింసించు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపం ఆయన జలిమెతికి వచ్చారు. అపహాస్యము చేసేవారు ఈ దినాలు సంఘాల లోపల, సవాసము లోపల ఎక్కడ చూసినా కానీ దేవుని అపహాస్యము చేసేవారు. దేవుని అసలు ఆ రకంగానే చెప్తారులే. పొద్దున్న లేస్తే వాళ్ళకి ఏం పని ఉంది? వాక్యం బోధించడం వాళ్ళ ఒక డ్యూటీ. వాళ్ళు బోధిస్తూనే ఉంటారు, వాళ్ళు చెబుతూనే ఉంటారు. మనం చేస్తే మనం చేయాలి, చెప్పిందల్లా చేయాలంటే ఎక్కడ వీలవుతుందని మనకే పక్కోడే చెబుతారయ్యా, ఎన్నో చెప్తారు. చెప్పిన దాని ప్రకారం మనం ఏడ జీవించగలుగుతాం? వాళ్ళకు ఒప్పించి
ఒకవేళ కనుక ఆయన చెబితే ఒకవేళ కనుక వాడికి ఇల్లు వాకిలి భూమి ఏ లేదు కాబట్టి ఏదైనా చెప్తాడు. నాకు ఇల్లు వాకిలి భూమి ఉందయ్యా, నాకు పిల్లలు ఉన్నారయ్యా అని రకరకాలుగా మనం అంటాము. దేవుడు అంటున్నాడు, నీతో నాతో మనందరి జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ కనుక ఆయన మాట మనం వినకపోతే, ఆయన చిత్తమును మన జీవితంలో నెరవేర్చడానికి ఇష్టపడకపోయినట్టయితే, దేవుడు అనే మాట ఏంటంటే, ఆ యొక్క బబులోను రాజు వచ్చి ఏ రకంగా వీరిని దాసులుగా కొనిపోయారో 70 సంవత్సరాలు కన్నీరు కార్చాలి. ఒకవేళ చేసిన పాపానికి ప్రాయచిత్తం మాట విన్నప్పుడు, మాట మార్చుకున్నప్పుడు, జీవితాన్ని మార్చుకున్నప్పుడు మనం తిరిగి దారిలోనికి వస్తే ఇట్స్ ఓకే. నీ హృదయాన్ని కఠినపరుచుకొని దేవుని వైపు నువ్వు మరలక, దేవుని నుంచి నువ్వు దూరం అయిపోయి దేవుని దాస్తుల్ని అపహాస్యపరిచి అవమానపరిచి నువ్వు జీవించినట్లయితే దేవుడు అంటున్నాడు, నీకు శిక్ష పీరియడ్ ఇంతకాలం అని పెడతాడు. ఒకవేళ కనుక ఒప్పుకొని విరిగి నలిగిన మనసుతో ప్రభువా నేను పాపిని కనుక ఒప్పుకుంటే నీ పాపములు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. శిక్ష నీకు తెలియకుండా తగ్గించడానికి ఇష్టపడతాడు. లేదంటే ఆయన ఒక టైం ఫ్రేమ్ పెడతాడు. ఇగో నువ్వు సచ్చిందాకా మంచంలోనే ఉండాలి. చాలామంది మనం చూస్తాం కదా, చనిపోయి ఎక్కడ చనిపోతారో చెప్పండి, మంచంలోనే చనిపోయేటట్టుగా చేస్తాడు. అలాంటి జీవితం మనకు అవసరం లేదు. దేవుడు మనతో మాట్లాడినప్పుడు, దేవుని ప్రవక్తలు మాట్లాడినప్పుడు, దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమైనప్పుడు, దేవుని దాసులు మనల్ని హెచ్చరించినప్పుడు మన జీవితాలను కడుక్కోవడానికి సరి చేసుకోవడం మనం ఇష్టపడాలి. అట్టిది మేలైన జీవితము. ఒకవేళ కనుక వినకపోయినట్టయితే కలిగే పరిణామాన్ని కూడా నీవే భరించాలి. ఈ మాటలతో మనమందరం కూడా ఒకరినొకరు సంతృష్టిపరచుకుంటూ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే వరముగా ఉందాం. దేవుడు ఎప్పుడు మీతో మాట్లాడినా, ప్రభువా నేను పాపినని కన్నీరు కార్చే వరముగాను, నీ పాపమును హెచ్చరించినప్పుడు కళ్ళు మూసుకుందాము. నీ పాపమును హెచ్చరించినప్పుడు వెంటనే మోకరించి, ప్రభువా నేను పాపిని, ఆ పాపి నేనే, ఇగో ఈ దినమున నీవు నాతో మాట్లాడావు, నీ మాట వినకపోతే నాకు శిక్ష సమయం వస్తుంది, శిక్షాకాలము ప్రకటన చేస్తావు. అందుకే ప్రభువా నేను ఆ రకంగా జీవించదలుచుకోలేదు, నీ మాట వింటానని వాగ్దానము చేస్తున్నానని మనమందరం కూడా మనలో ఉన్న ఏ పాపం అయితే ఉందో, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఇర్మీయాతో హెచ్చరింపజేశాడు, లెక్కించలేదు, మాట వినలేదు, ఇర్మీయా యొక్క మాటల్ని అవహేళన చేశారు, ఇంకా ఘోరమైన పాపము చేశారు. ఆయన మందిరంలో కూడా దేవతా విగ్రహములు తీసుకుని వచ్చారు. దేవుని యొక్క కోపం వారి మీద రగులుకుంది. ఇదిగో దేవుడు నీతో మాట్లాడితే నువ్వు పశ్చాత్తాపడే మనసు నీలో లేకపోతే దేవుడు నీతో నాతో మనతో మరొక్కసారి హెచ్చరిక చేస్తున్నాడు. నీవు నేను ఇశ్రాయేలీయుల వలె, యూదా ప్రజల వలె కాకుండా ఆయన ప్రియ జనాంగమైన ప్రియులు మనమందరము కూడా, వారు సున్నతి అని విశ్వాసము ద్వారా వారు ఆయన కుమారులు కుమార్తెలయ్యారు. కానీ ఇదిగో నీవు నేను క్రీస్తు యొక్క పవిత్రమైన రక్తములో కడగబడిన వారమై, ఆ రక్తములో మన పాపములు కడుక్కోవడానికి దేవుడు అనుదినము మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఉదయ సాయంకాలములు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. శనివారం నాడు, ఆదివారం నాడు 3 సార్లు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఈ యొక్క చివరి కాలంలో దేవుడు అన్ని పర్యాయంలో మాట్లాడుతున్నాడు. పాతకాలంలో సంవత్సరంకో 6 నెలలకో నెలకో ఒకసారి దేవుని దాసులు వచ్చి బోధించేవారు. పౌలు గారి సమయంలో ఆయన పోతేనే వాక్యం ఉండేది, అంతవరకు వాక్యం ఉండేది కాదు. వారి యొక్క వాక్యాన్ని వారి యొక్క హృదయంలో భద్రపరుచుకున్నారు. ఇదిగో ఈనాడు పాపం విస్తరించిపోయింది, దినములు చెడిపోయాయి, ఎక్కడ చూసినా నేరాలు ఘోరాలు జరిగాయి. ఈ యొక్క ప్రస్తుత పరిస్థితి లోపల ఇదిగో నీవు నేను మనందరము కూడా మన పాపములు కడిగి వేసుకోవడానికి క్రీస్తు యొక్క రక్తము ఎల్లవేళలా, రాత్రనక పగలనక ఉదయమనక సాయంకాలం అనక ఏ సమయంలో నీకు పాపము జ్ఞాపకం వస్తే ఆ సమయంలో దేవా నేను పాపినని నువ్వు ప్రార్థిస్తే నీ ప్రార్థన వినడానికి ఆయన చెవి యొగ్గి సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో మనము యూదా ప్రజల వలె కాక కఠినమైన మనసు చేసుకోకుండా ప్రభు మాటకు విధేయత చూపించి ఆయన మాటలు విందాము, ప్రార్థన చేసుకుందాము. మనమందరం కూడా దేవుని యొక్క వాక్కు కొరకై మనతో మాట్లాడిన దేవుడికి మనమందరం కూడా ప్రార్థన చేద్దాము.
సహోదరి మరి దేవి సిస్టర్ ముందుకు వచ్చి మరి ప్రార్థన చేస్తారు. ఈ యొక్క వాక్య ఫలింపు నిమిత్తమై ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. వాక్యాన్ని ఎత్తిపడుతూ కఠిన మనసు కలిగిన వారికి కలగబోయే అవమానము, ఇబ్బంది, యూదా ప్రజలు యజమానులైన వారు దాసులయ్యారు, రాజవంశం వాళ్ళు దాసులయ్యారు. ఇదిగో నీవు నేను మన పిల్లలు ఆ రకంగా ఉండకుండా ఉండాలంటే నీవు నేను మన పాపములు కడిగి వేసుకొని ఈ ఉపవాస దినం మనందరూ కూడా నిష్ట కలిగిన వారమై ఈ స్థలమును విడిచిపెట్టి వెళ్దాము. మనలో ఉన్న సమస్తమైనటువంటి మాలిన్యమును, ఏది ఉన్నది చిన్నదైనా పెద్దదైనా, మన పాపములు ఒప్పుకొని కఠిన మనసు కలిగిన వారము కాకుండా ఎదుగో విరిగి నలిగిన మనసు గలవారమై ప్రార్థన చేసుకుందాము. దేవుడు నీతో మాట్లాడినట్టయితే ప్రార్థన చేస్తుండగా నీలో కలిగిన బలహీనతని యేసు నామమున నీవు కూడా ప్రార్థన చేసుకో. ప్రార్థన. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం. మహోన్నతుడ, మహాగణుడ, జీవాధిపతి, న్యాయ పరమవైద్యుడైన తండ్రి, నీ బంగారు పాదములకు వందనములు స్తోత్రములు చూచుచున్న దేవా నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్న కృపా సమృద్ధి గల దేవా నీకు వందనములు స్తోత్రము, కరుణా వాత్సల్యం గల దేవా నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. మరొకసారి ప్రభా ఈ యొక్క ఉపవాస దినమున ప్రభా మీ పాసంలో చేరి ప్రభా అయ్యా మీ వాక్కులేని మా జీవితాలను సరిచేసుకున్నటకు మీరిచ్చినటువంటి ఈ యొక్క ధన్యతకి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం అయ్యా. నీకు వందనములు స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు మా ముందుంచిన దేవా నీకు వందనములు స్తోత్రం. వాళ్ళు చేయరాని కార్యములు ప్రభా ఇర్మయ ద్వారా వాక్కు ప్రభా వచ్చినను ప్రభా నిర్లక్ష్యం చేసి అవమానపరిచి ప్రభా నీకు వందనములు. పాపంలో ఒప్పుకొనుటక విడిచిపెట్టక ప్రభా నీకు వందనములు స్తోత్రం. ఇంకా పాపంలో జీవిస్తుండగా మీ యొక్క కోపాన్ని వారు ఏ విధంగా ప్రభా నీకు వందనములు అనుభవించున్నారు మా కళ్ళ మంది ఉంచిన తండ్రి నీకు వందనములు స్తోత్రము. 70 సంవత్సరాలు ప్రభా నీకు వందనములు స్తోత్రం. బబులోను దేశంలో దాసులుగా ఉన్నారు తండ్రి నీకు వందనములు. రాజులకు ప్రభా రాజకుమారులు తండ్రి నీకు వందన. సౌందర్యములు సకల విద్యలు అభ్యసించినట్టు తత్వజ్ఞానము కలిగినట్టు ప్రభా రాజుగా నిలబడినటువంటి యవన బిడ్డలు ప్రభా నీకు వందనం దాసులుగా తీసుకోపోబడ్డారు ప్రభా అయ్యా. నీకు వందనములు స్తోత్రములు స్తోత్రం. 70 సంవత్సరాల తర్వాత దానియేలు మమ్మందించిన తర ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు ప్రభా ఎస్ఐయానికి వందనములు. పశ్చాత్తాపంతో ప్రభా నీకు వందనములు స్తోత్రం. విడిపింపబడడానికి ప్రభా బానిసత్వం నుండి పాపం నుండి విడిపింపడానికి ప్రభా నీకు వందనములు. ఇశ్రాయేలు పక్షంగా ప్రభా ప్రార్థన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు మా ముందుంచున్నారు ప్రభా నీకు మేము చేసిన ప్రతి పాపదోషాన్ని అతిక్రమాలను బట్టి ప్రభా ఎన్నిసార్లు మా దైవ సేవకులు ఏంటి ప్రభా ఎన్నిసార్లు బోధించిన చెప్పిన ప్రభ వినకుండా ప్రభా అనేక పాపములు ప్రభా మేము చేస్తుండగా ప్రభా మా కలిగిన స్థితిని బట్టి బాధలను బట్టి హింసలను బట్టి అయ్యా నీకు వందన మీ వైపు తిరగకుండా ఇంకా మేము పాపంలో ఉంటుండగా అయ్యా నీకు వందన మరొకసారి మమ్మల్ని ప్రభా హెచ్చరిస్తూ ప్రభా మీరు చేస్తున్న మా పట్ల మీరు కలిగి ఉన్నటువంటి ప్రేమవాసులతను బట్టి వందనములు. తల్లి ప్రేమించినట్టుగా మమ్మల్ని ప్రేమిస్తూ ప్రభా నీకు వందన పాపం నుండి శాపం నుండి విడుదల పొంది మీ యొక్క ప్రేమను పొందుకొని ప్రభా ఆశీర్వాదాలు భాగ్యవంతులుగా ఉండేటటువంటి ప్రభా ఆ ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి ప్రభా ఆ ధన్యతను మాకు అందరికీ మీరు అనుగ్రహించండి ప్రభా నీకు వందనములు స్తోత్రం. లోబడిన పిల్లలు మీరు చేతులు దినమెల్ల చేతులు జాపుతున్నారు కదా ప్రభా నీకు వందనం. మీ చేతులు రాకుండా ఇంకాను మేము దూరంగా వెళ్ళిపోయి అయా పాపంలో ప్రభా అంధకారంలో జీవిస్తూ దుఃఖిస్తూ బాధిస్తూ ప్రభా నీకు వందనం. మా కుటుంబ సభ్యులనేంటి ప్రభా నీకు వందన కుటుంబాన్ని ప్రభా నీకు వందన నీకు మహిమకరంగా ఉంచలేని స్థితిలో ఉంటుండగా మరొకసారి మమ్మల్ని హెచ్చరిస్తూ ప్రభా నీ సన్నిధికి రావాలని ఉపవాసంతో ప్రార్థించాలని పాపం విడిచి ప్రభా నీ యొక్క కవుగులోకి మీకు వచ్చి ప్రభా నీ యొక్క ప్రేమను పొందుకున్నటకు అయా నీకు వందనం. మీరు చేతులు చాపి ఉంటుండగా అయా నీ కవుగుల్లో చేరి ప్రభా నీకు వందన నీ యొక్క ప్రేమను నీ యొక్క ఆదరణ ప్రభా మేము పొందుకొని ప్రభా నీకు మహిమకరంగా జీవించినట్లు నన్ను మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి మహిమ పొందమని మరొకసారి అవకాశం ఇచ్చినందుకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య పదల చింత సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.